ఒక కాలర్ ఉన్నారు, తీసుకుందాం. సునీల్ రావు గారు సూర్యాపేట నుంచి. గుడ్ ఈవినింగ్ చెప్పండి. చెప్పండి సార్. సార్ అదే జగదీష్ రెడ్డి గారితో కూడా నేను మాట్లాడాలనుకుంటున్నాను. మాట్లాడండి. సూర్యాపేట కాన్స్టిట్యున్సీ పెన్పహాడ్ విలేజ్ సార్. ఓకే. పెన్పహాడ్ అనే విలేజ్ మాదే. యాక్చువల్గా నేనే కాళేశ్వరం నీళ్లు వచ్చాయనడానికి సాక్ష్యం నేనే సార్. కాళేశ్వరం నీళ్లు మాకు పెన్పహాడ్ అనే విలేజ్ రావి చెరువు అని ఉంటుంది సార్. మాకు కేసీఆర్ గవర్నమెంట్ ఉన్నప్పుడు మాకు 5 years రావి చెరువుకు వాటర్ వచ్చాయి. ఈవెన్ సమ్మర్ లో కూడా మేము వాటర్ చూసాం సార్. తర్వాత ఎప్పుడైతే కేసీఆర్ గవర్నమెంట్ పోయిందో ఆ తర్వాత మేము ఎప్పుడు ఆ చెరువులో వాటర్ చూడట్లేదు సార్. మళ్ళీ ఇదివరకు ఎలా ఉందో అదే పరిస్థితి. ఎక్కడి నుంచి వచ్చింది కేసీఆర్ మహేంద్రతో మళ్ళీ రాలేదంటే? ఈ నీళ్ళే కదా. నేను కాళేశ్వరం కేసీఆర్ నోటి నుంచి మీరు చాలాసార్లు విన్నారు రావి చెరువు అని. కాళేశ్వరంలో మొదలు పెడితే రావి చెరువు నేను అక్కడే డిక్లేర్ చేసిన. వారు చెప్పిన ప్రాంతం ఏదైతుందో మీరు చూసిండ్రు. 1,00,000 జనహారతి అని చేసినా కదా. గోదావరి కాళేశ్వరం జలాలకి 1,00,000 జనహారతి అని కార్యక్రమం చేసినాం. అది వాళ్ళ మండలం, ఏది పెన్పాడు మండలం. ఆ చివరి పెద్ద చెరువు అది. ఈ నీళ్ళు చివరికి వచ్చి నిలబడితే ఆ చెరువుకు ఒక ప్రత్యేకత ఏంటంటే, ఆ చెరువులో కనుక నీళ్లు నిండితే ఆ మండలం అంతా సస్యశ్యామలంగా ఉంటుంది. భూగర్భ జలాలు కూడా లేస్తాయి. అది చెరువు అది. సో అక్కడికి నీళ్ళు తీసుకుపోయి దాన్ని నింపి అక్కడే నేను హారతి చేసింది కూడా ఫస్ట్. సో తను వారు చెప్పింది 5 సంవత్సరాలు వరుసగా ఆ చెరువు 5 కిలోలు 6 కిలోల చేపల్ని ఉత్పత్తి చేసింది. అంటే కంటిన్యూగా అట్లా నీళ్లు ఉన్నాయి. 5 ఏళ్ళు వరుసగా అలుగులు పోసి ఆ చెరువు కింద నుంచి వీళ్ళ పొలాలు కూడా పండుతాయి. ఈ పెన్పాడు అనే దాన్ని కూడా వీళ్ళ ఊరు పక్క నుంచి వాగు పోతుంది. ఆ వాగు 5 సంవత్సరాలు ఆగలేదు. ఆ చెరువు ఓవర్ఫ్లో ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి ఇప్పుడు 2.5 ఏళ్ళుగా ఆ చెరువు ఇంతవరకు నిండలేదు.